ఏపీలో నవనిర్మాణ దీక్షలు 5వ రోజు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఏపీ మంత్రులు ఈ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్తున్నారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ నవనిర్మాణ దీక్షలను లైవ్ లో చూద్దాం. 5 డెవలప్డ్ స్టేట్స్ కాకపోతే ఇప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం దూరంలో ఉన్నాం. అంచేత మనం అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. హ్యూమన్ డెవలప్మెంట్ బాగా జరగాలి. హ్యూమన్ క్యాపిటల్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను జనరల్గా చెప్తున్నా. ఏం చేద్దంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్ ఉండదు, డబ్బులు ఇవ్వడం తప్ప. డిపార్ట్మెంట్ మంత్రులు వేరుంటారు. అంచేత ఓవరాల్గా మనం చూసినట్లయితే ప్రతి సొసైటీ బాగుపడాలన్నా, సొసైటీ నెంబర్ 1 స్థానం రావాలన్నా, అదేవిధంగా గవర్నమెంట్కి నెంబర్ 1 స్థానం రావాలనుకున్నప్పుడు కూడా ఈ మధ్యన ర్యాంకింగ్ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం మనం. అంచేత ర్యాంకింగ్లో మనం నెంబర్ 1కి రావాలంటే ఎకానమీలో మనం నెంబర్ 1 ఉన్నాం భారతదేశంలో. అది మన అందరికీ కూడా తెలిసినటువంటిదే. ఓకే, పెర్ క్యాపిటల్ ఇన్కంలో కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ కూడా మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎకనామిక్ గ్రోత్లో మనం నెంబర్ 1 ఉన్నాం. అదేవిధంగా మిగతా సోషల్ ఇండికేటర్స్లో మనం వచ్చినట్లయితే సోషల్ ఇండికేటర్స్లో అతి ప్రధానమైనటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెల్త్, ఎడ్యుకేషన్. ఇంచేదని అందరూ హెల్త్, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఉంది. మంత్రి గారు కూడా యూత్ సర్వీసెస్ గురించి చెప్పారు. మనకి ఇప్పుడు రాబోయేటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఆ అన్ఎంప్లాయ్మెంట్కి ఎడ్యుకేషన్కి ఏది రిలేట్ కావడం లేదు. ఇప్పుడు పూర్వం ఎంఏ చదువుకున్నా, బిఏ చదువుకున్నప్పటికీ కూడా తనకి జాబ్ వస్తే జాబ్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీలో రోజుకొక టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీని అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, అందుకోవడానికి ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంచేత ఈ టెక్నాలజీతో అందుకోకపోయినట్లయితే ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మనం వింటూ ఉన్నాం పత్రికల్లో కానీ రేడియోల్లో కానీ అనేక రకాల ప్రచారాల ద్వారా జాబ్ లాస్ కూడా ఎక్కువగా ఉంది. నిన్నే ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే ఒక ప్రత్యేకంగా ఐటీ రంగంలోనే 6 లక్షల మంది 3 సంవత్సరాల్లో ఉద్యోగాలు పోతాయి అనేటువంటిది ఒక రైటర్ రాశాడు. అంటే వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఏ డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ ద ఫ్యూచర్. అంచేత ఏంటంటే ఈనాడు మనకి ప్రొడక్షన్ ఉంది, బాగా స్టూడెంట్స్ ప్రొడక్షన్ ఉంది. అదేవిధంగా దానికి తగ్గట్టు టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీకి చదువుకున్న దానికి సంబంధం లేనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలా డిస్పారిటీస్ వస్తున్నాయి. ఈ డిస్పారిటీస్ సెటరైట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిస్పారిటీస్ కూడా మనం చూస్తే రూరల్ ఎడ్యుకేషన్కి, సిటీ ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ కనపడుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి, తెలుగు మీడియం ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ కనిపిస్తుంది. అంచేత స్కిల్స్ డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాం. దానికి దగ్గర 700 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ కూడా ఇస్తున్నాం. చాలామందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏం చేతంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఉద్యోగం రాబోతున్నటువంటి వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. దే ఆల్ షుడ్ కోప్ అప్ విత్ ది ప్రజెంట్ డే టెక్నాలజీ. లేకపోతే కంపెనీస్ వాళ్ళని ప్రిఫర్ చేయడం లేదు. ఏం చేతంటే మనం ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్లో ఎక్కువ చూస్తే ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ప్రభుత్వంలో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, కానీ ప్రభుత్వంలో ఇవ్వగలిగినటువంటి చాలా తక్కువ. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారు చెప్పారు, ఆ ఎక్కువ ఇచ్చేటువంటి కూడా హెల్త్ సెక్టార్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో, అదేవిధంగా మామూలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ సర్వీసెస్, పోలీస్ సెక్టార్లో ఎక్కువ ఇస్తున్నాం. ఇప్పటికీ ఈ ప్రభుత్వం దాదాపు 40,000 మంది వరకు కూడా పర్మిషన్స్ ఇచ్చాము రిక్రూట్మెంట్కి గవర్నమెంట్ పరిధిలో. సరే, కొంతమంది అంటారు లక్షల వేకెన్సీస్ ఉన్నాయంటారు. అంటే వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ చేస్తే ఈనాడు ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్స్ రెవెన్యూ చూసినట్లయితే ట్యాక్స్ రెవెన్యూలో ప్రత్యేకంగా ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్కి 74%, 75% ఖర్చు పెడుతున్నాం. ఓకే, డెవలప్మెంట్ మిగిలేది చాలా తక్కువ. అంచేత
అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే అది కూడా కష్టమైనటువంటి పని. ప్రభుత్వం కూడా భరాయించేటువంటి శక్తి ఉండాలి. అంచేత ప్రైవేట్ సెక్టార్లో ఈనాడు మనం అందుకనే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇన్వైట్ చేస్తాం. ఇందాక కొల్ రవీంద్ర గారు చెప్పారు, దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలనేటువంటిది ఆ సమిట్స్లో కానీ వివిధ రకాలుగా కానీ మనం పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికి దాదాపు 50% వరకు కూడా మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానివల్ల దాదాపు మనం చూస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే 2.5 లక్షల ఉద్యోగాల వరకు కూడా ప్రైవేట్ రంగంలో వచ్చాయి ఈ 3 సంవత్సరాల్లో. అంచేత ప్రైవేట్ రంగంలో వస్తాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కావాలంటే వీళ్ళకి స్కిల్స్ కావాలి. ఒక ఎంఏఓ లేకపోతే ఎంటెక్కో లేకపోతే బీటెక్కో లేకపోతే డాక్టరో చదివితే సరిపోవడం లేదు, వాళ్ళకి స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ ఉంటేనే ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీకి కోపప్ అయితేనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. అంచేత ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలంటే ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్, రెండోది మనిషి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పేది హ్యాపీనెస్ అనేటువంటిది చెప్పడం. ఈ హ్యాపీనెస్ ఉండాలంటే ఉద్యోగం ఉండాలి, సంపాదన ఉండాలి, సేవింగ్స్ ఉండాలి. మళ్ళీ సేవింగ్స్ ఉంటే కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, అప్పుడు సంతోషంగా ఉండడానికి ఒక పార్ట్ అది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్. అదేవిధంగా హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుండాలంటే హెల్త్ సెక్టార్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉండాలి. అంచేత హెల్త్ సెక్టార్లో ఉండేటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఉండాలి. ఎడ్యుకేషన్లో కూడా మౌలికమైన సదుపాయాలు ఉండాలి. అందుకనే అన్ని డిపార్ట్మెంట్ల కంటే హెల్త్ ఎడ్యుకేషన్కి హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది ప్రభుత్వం. అంచేత రూరల్ హెల్త్ బాగుండాలి. అంచేత మనకు తెలుసు కదా అందరికీ 73% పాపులేషన్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. ఈనాడు పిఎస్సీస్ కానీ ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ప్రాపర్గా చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది డాక్టర్స్ బాగా కష్టపడుతున్నారు, చేస్తున్నారు. అయితే ఇంకా మనకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను సెటరేట్ చేయడానికి ప్రభుత్వం కూడా పాలసీలు తయారు చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా రూరల్కి అర్బన్ ప్రాంతాలకి డిఫరెన్స్ ఉంది. ఈ డిస్పారిటీ వల్ల ఏంటంటే జాబులు ఏదైనా వస్తే స్కిల్డ్ వర్కర్స్కి వస్తున్నాయి, స్కిల్డ్ పర్సన్స్కి వస్తున్నాయి, నాన్ స్కిల్డ్ పర్సన్స్కి రావడం లేదు. ఆ రూరల్లో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా అట్లాగే ఉంటుంది. ఈనాడు అగ్రికల్చర్ కూడా గ్రోత్ బాగున్నా ఏది బాగున్నప్పుడు కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడేటువంటి యువత చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళంతా సిటీస్కి మైగ్రేట్ అవుతున్నారు. వీళ్ళకి ఇక్కడ చూపించవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ఒకసారి మనం అర్బనైజేషన్కి పోతున్నాం. అర్బనైజేషన్ ఒకటే చాలదు. అర్బనైజేషన్కి మనం వెళ్ళేటప్పుడు, అర్బనైజేషన్ పెరిగేటప్పుడు అర్బనైజేషన్లో కూడా అన్ని సివిక్ ఎమ్యూనిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదొక సబ్జెక్టు. అంచేత ఈనాడు ప్రధానంగా ఈనాడు ప్రభుత్వంలో మనం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటిది, ఇంప్రూవ్ చేస్తున్నటువంటి సందర్భాలు ఒకటి ఎడ్యుకేషన్ సెక్టారు, రెండోది హెల్త్ సెక్టారు. అంచేత ప్రభుత్వం తరఫున బాగా ఖర్చు పెడుతున్నాం డబ్బులు కూడా. అంచేత ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా అంతే బాధ్యత ఉంటుంది. అంచేత ఏవైతే ఈ 2 చక్రాలు ఉన్నాయి, 2 చక్రాలు వీఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్. అంచేత సమాజ శ్రేయస్సు కొరకు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కొరకు మీరు పనిచేయాలి, మేము పనిచేయాలి, కలిసి పనిచేయాలి. ఇటువంటి పథకాలన్నీ పెట్టినప్పుడు వీటిని సరైనటువంటి విధానంలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లవలసినటువంటి అవసరం కూడా ఉంది. అప్పుడే మనం అనుకున్నటువంటి విజన్ 2029 విషయాలు కానీ, విజన్ 2022 కానీ, విజన్ 50లో చెప్పినటువంటి కానీ ఇవన్నీ మనం సాధించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నప్పుడు మీ అందరి సహకారం కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ఇది నవనిర్మాణ దీక్షలు అనేటువంటిది ఇప్పుడు 3వ దీక్ష మనం చేపట్టాం. గతంలో చేసాం, అంతకుముందు కూడా చేయడం జరిగింది. ఈ దీక్షల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కాంగ్రిగేషన్ ఆఫ్ అఫీషియల్స్ అండ్ నాన్ అఫీషియల్స్ అండ్ మినిస్టర్స్, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరం కూడా కూర్చుని ఒక కామన్ మైండ్ తోటి ఈ సొసైటీలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పద్ధతిలో వెళ్ళాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా మీ ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం కూడా పాలసీలు తయారు చేస్తాం. ఏం చేద్దంటే మీరు కష్టపడినా, మేము కష్టపడినా, ఎవరు కష్టపడినప్పుడు కూడా మనం మంత్రులు జీతాలు తీసుకుంటున్నాం, మీరు జీతాలు తీసుకుంటున్నారు. అంటే ఇదంతా పబ్లిక్ మనీ, పబ్లిక్ ట్యాక్స్ రూపంలో డబ్బులు కడితే మనం అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం.
అదేవిధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు మేము కలిసి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఒక ఏకీభావంతో ఏకాగ్రతతో మనం కష్టపడి పనిచేయగలిగితే సమాజంలో ఉండేటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్యలు ఇంకా పేదరికం ఉంది మన సమాజంలో. అదేవిధంగా నిరక్షరాస్యత ఇందాక దాస్ గారు మాట్లాడుతున్నారు. ఇంకా మేము క్యాబినెట్లో కూడా చర్చించాము. ఈనాడు లిటరసీ చూసుకుంటే మన దగ్గర 67%, అదేవిధంగా 70 లోపే ఉంది. కాకపోతే ఈ బేసిక్ అంటే రిమైనింగ్ సెక్షన్ ఏదైతే ఉందో ఎక్కువ అడల్ట్ లిటరసీ ఎక్కువగా కనపడుతుంది మన రాష్ట్రంలోనే కాదు, దేశం అంతా కూడా. ఈ అడల్ట్ లిటరసీ ఏదైతే ఉందో వాళ్ళకి తగినటువంటి స్కూల్సో వాళ్ళకి తగినటువంటి చేయాలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాళ్ళందరినీ కూడా లిటరసీ పరిధిలో కానీ తీసుకొచ్చినట్లయితే మనం చాలా సులువుగా 100% లిటరసీ రేట్ సాధించగలం. అదేవిధంగా ఈనాటి చిన్నపిల్లలందరూ కూడా ఎన్రోల్మెంట్ అవుతుంది. దాంట్లో బాగానే మనం సాధించాం. చేత పైన ఉండేటువంటి సెక్టార్ ఆ రోజున వాళ్ళు చదువుకోవడానికి స్కోప్ లేనటువంటి జనం ఏదైతే ఉన్నారో ఈరోజు అడల్ట్స్గా ఉన్నారో వాళ్ళని లిటరేట్గా చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు కూడా తీసుకోవాలి. అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే యూత్ సర్వీసెస్ సంబంధించినంత వరకు కూడా ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వాలి. ప్రకారంగా ఇప్పుడు చూస్తే 12 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారనేటువంటిది పల్స్ సర్వేలో చెప్తున్నారు. కానీ అది ఫిగర్ ఎంతవరకు రైట్, ఎంతవరకు రియాలిటీ ఉందనేటువంటిది ఒకవైపు ఆలోచించినప్పుడు కూడా మళ్ళీ దాన్ని అంతా కూడా స్టడీ చేయమన్నాం. చేస్తే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మేము చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారంగా అందరికీ ఉద్యోగాలు రావాలి. ఒకవేళ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగం కానీ ఇవ్వలేకపోయినట్లయితే వాళ్ళందరికీ కూడా ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వాలి అలవెన్స్ రూపంలో అనేటువంటిది ఆనాడు మేనిఫెస్టోలో మేము పెట్టాం. అదే రీతిలో ఈనాడు ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. దాని మీద ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా పనిచేస్తున్నారు. అంచేత ఈ సమాజంలో ఎవరికి కూడా సమస్య లేకుండా సమస్య ఉండటానికి వీలు లేదనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకి డబ్బులు ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే బైఫర్కేషన్ తర్వాత. అయినప్పుడు కూడా దాన్ని సరి అయినటువంటి ఛానల్లో పక్కా విధానంలో ఖర్చు పెట్టాలనేటువంటి తీరుతోటి మనం బడ్జెట్ ప్రిపేర్ చేసుకున్నాం. అంచేత ఇప్పటికీ మనకు ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు పేదరిక నిర్మూలన, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయడం, అదేవిధంగా ఈ రోజున హ్యూమన్ ఇండెక్స్లో మనం నెంబర్ 1 స్థానంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి హెల్త్ సెక్టారు, ఎడ్యుకేషన్ సెక్టారు ఇంకా ఇన్డెప్త్ స్టడీ చేసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాలి. 12th 5-year ప్లానింగ్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు జనరల్గా 4% ఆఫ్ బడ్జెట్ హెల్త్ ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 12th 5-year ప్లాన్ వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డులో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 1.5% వాళ్ళ బడ్జెట్లో ఖర్చు పెడుతున్నారు. కానీ మన బడ్జెట్లో చూసినట్లయితే 4.5% బడ్జెట్లో మనం హెల్త్ ఖర్చు పెడుతున్నాం. అంటే 12th 5-year ప్లాన్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ కంటే ఎక్కువగా మనం ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి సందర్భం ఈ ప్రభుత్వానికి ఉంది, ఆర్థికపరమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికి కూడా. అంతే దీన్ని సద్వినియోగపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయటానికే మీరు మేము ఉన్నాం. అంచేత కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉందనేది మరొకసారి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ ఈ కార్యక్రమాలు సక్సెస్ చేస్తున్నటువంటి మీ అందరికీ అదేవిధంగా జిల్లా అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. యనమల రామకృష్ణుడు గారికి ధన్యవాదాలు. సభలో ఉన్న గౌరవనీయురాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్